వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు 12+12 2 డజన్ల బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత పెంచిన కేంద్ర హోంశాఖ. ఈ దేశంలో ఏ అర్హత ఉన్నా నేరుగా అప్లై చేసుకుని వెళ్ళలేని ఉద్యోగం ఎన్ఎస్జీ కమాండో ఎలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతా దళాల నుండి విద్య, శారీరక మరియు మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకుంటారు. మళ్ళీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు కూడా. 26 రకాల కఠోర ట్రైనింగ్ ఉంటుంది. ఈ నరకపు ట్రైనింగ్లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ నుండి మెషిన్ గన్ వరకు 0% తప్పు చేయని విధంగా తీర్చిదిద్దుతారు. అలాంటి కమాండోస్ని ఈ మధ్య విఐపీలకు ఇచ్చే రక్షణ నుండి విత్డ్రా చేశారు. వారి రక్షణ కోల్పోయిన ఆ జాబితాలో చాలామంది ప్రముఖులు రాజ్నాథ్ సింగ్ నుండి యోగి ఆదిత్యనాథ్ వరకు ఉన్నారు. నిన్న ఒక అధికారి ఢిల్లీ నుండి రావడం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, చంద్రబాబు నాయుడు ఇంటిని తనిఖీలు చేయడం అంతా రొటీన్ అనుకున్నారు. కానీ పొద్దున కల్లా 12+12 2 డజన్ల బ్లాక్ క్యాట్ కమాండోల సంఖ్య వరకు చంద్రబాబు పెంచేసరికి కొందరు నొసలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. జరగబోయే కొన్ని పరిణామాలకు ముందస్తుగా కేంద్ర హోంశాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రతిదానికి చంద్రబాబే కారణం అనే పైశాచిక పాలకుల ఆధ్వర్యంలో ఏదన్నా ఆకతాయి పని జరిగితే ప్రపంచ స్థాయి నాయకుడైన చంద్రబాబు గారి విషయంలో దేశం పరువు పోతుంది. ఏ చిన్నపాటి ప్రయత్నం అయినా త్రుటిలో స్పందించి ఉన్మాదుల శరీరం తూట్లు పడేలా చేసే భద్రత నాయుడికి ఇవ్వడం దేశ బాధ్యత. ఆ బ్లాక్ క్యాట్ కమాండో యూనిఫామ్ లెక్క ఓకే. యూనిఫామ్తో 4 దశాబ్దాలుగా జనంలో ఉన్న చంద్రబాబు గారి ఆయుష్లో ఒక్కో క్షణం మరియు పుట్టే ఆలోచనలు రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ మానవాళికి కూడా పనికొచ్చేది. అందుకే సామాన్యుడి నుండి ప్రపంచ కుబేరుడి వరకు కలిసి ఇన్స్పైర్ అవుతుంటారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా జనం దేవుడిలా భావిస్తున్నారు. ఆయన మనిషే. పోరాడుతున్న రాక్షసుల వలన దేవుడిగా మారాడు. పోరాడుతున్నది రాక్షసుల పైన, అందుకే ఆయన్ని దేవుడిగా చూస్తున్నారు జనం అందరూ కూడా.